బయట కొన్ని అవమానకరం ఆడవాళ్ళ మీద పురుషాంగం చూపెట్టడం, ఆడవాళ్ళ మీద వంటలు వేయడం లాంటివి చేస్తే ఆడవాళ్ళు తిడతారు కదా! తప్పు కదా అని మా ఆడవాళ్ళ మీద ముంగట వంటలు పోతామని తిడతారు. సొల్లు చూపెడతా ఉంటారు. కానీ ఇప్పుడు దెంగుతా అంటే అది తప్పు కాదు. ఆడవాళ్ళని దెంగుతా అంటే వాళ్ళు తప్పుపడతారు, ఏడుస్తారు. కానీ ఆ దెంగే కదా శృంగారం మొగుడితో దెంగించుకొని చల్లవా? రేగుతలేదా? ఎవడు దెంగుతాడని చూస్తలేవా? దెంగితే కామన్ కదా సెక్స్. మరి దెంగుతా అంటే ఎందుకు అవమానం అంటే అది అవమానించడం, నెగిటివ్గా తిడుతున్నావు కాబట్టి తప్పు. పాజిటివ్గా చేస్తే వాళ్ళకు దెంగు కావాలి, నువ్వు దెంగాలి, వాళ్ళు దెంగించుకోవాలి. ఇది కామన్ కదా! ఇక సెక్స్ గురించి మాట్లాడడం కూడా నెగిటివ్గా మాట్లాడితేనే తప్పు. నెగిటివ్గా మాట్లాడితే తప్పుగా తీసుకుంటారు. నువ్వు తప్పుగా చెప్తాను వాళ్ళకు సెక్స్ గురించి. నువ్వు పాజిటివ్గా చెప్పు, పాజిటివ్గా మాట్లాడు, వాళ్ళు పాజిటివ్గా వింటారు. అది వినాల్సిందే. వాళ్ళకి ఇష్టమైందే. నువ్వు ఇష్టంగా చెప్పు, పాజిటివ్గా చెప్పు, అప్పుడు వింటారనమాట. ఇలా సెక్స్ గురించి నువ్వు టీవీలో అయినా ఇలాగే మాట్లాడాలి, బయటైనా ఇలాగే ఉంటుంది, మాట్లాడాలి ఆడవాళ్ళతోటి. అలాగే పాజిటివ్ కంటెంట్ అయినా ఇలాగే మాట్లాడాలి. ఓకే, కెమెరా ముందు. మామూలుగా ఆడవాళ్ళు పంజాబ్ డ్రెస్ పైకి అనుకుని కట్టుకుంటూ ఉంటుంది. అది కట్టుకున్నప్పుడు వాళ్ళ మర్మం అవన్నీ ఆకృతులు కనబడుతూ ఉంటాయి. అది ఎవరు లేనప్పుడు లేపుతాడు. చిన్నపిల్లలు ఉంటారు, చూస్తుంటారు. పిల్లలు వంగి చూస్తూ ఉంటారు యోనిని. అప్పుడు ఆడవాళ్ళు ఏమన్నారు, తప్పుగా తీసుకోరు, నవ్వుతారు జోక్గా. అంటే వాళ్ళకి సంతోషం అవుతుంది. అంటే పిల్లలు చూడడంలో తప్పులేదు, చూపించడంలో వీళ్ళకి తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు బయట జంతువుల పురుషాంగాలు అవి ఉంటే పిల్లలు చదువుక చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు, వింతగా చూస్తారు కదా. అట్లనే ఆడవాళ్ళుగా చూస్తూ ఉంటారు మగ పిల్లలు ఇట్లా. అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు, తప్పుగా తీసుకోరు, ఒప్పుగా తీసుకోరు. ఒక రకంగా ఒప్పుగా తీసుకున్నట్టు వాళ్ళకి ఏం తెలియదు కదా. వీళ్ళకి చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది, చూపిస్తారు అన్నట్టు అంతే. ఇట్లనట సెక్స్ గురించి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మనము ఇలా మాట్లాడితే అది తప్పుగా తీసుకోరు, ఒప్పుగా తీసుకోరు, జెన్యున్గా తీసుకుంటారు. జెన్యున్గా అందరికి ఇష్టమే ఆ ఫీలింగ్ అంటే. చూడాలని వాళ్ళకు ఉంటుంది, చూపించాలని వీళ్ళకు ఉంటుంది. ఇట్లా మాట్లాడండి, కెమెరా ఉండి సెక్స్ గురించి ఇలాగ మాట్లాడండి, లేదా ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగ మాట్లాడండి. ఎవరు తప్పుగా తీసుకోరు, తప్పుగా మీరు చెప్పడం లేదు, జెన్యున్గా చెప్తున్నాను అనమాట సెక్స్ గురించి. లేదా ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలా జెన్యున్గా చెప్పాలన్నమాట కెమెరా ముందు. ఇప్పుడు ఒక అమ్మాయిని దెంగుతాను అనుకో, ఎవరైనా తిడతారు, తప్పుపడతారు. కానీ నీకు తమ్ముడిని అని, మీ భర్తకి నేను బామ్మర్దిని అంటే ఎవరు తప్పుపడతారు కదా, సంతోషపడతారు కదా. అగో అట్లనే ఒక అమ్మాయిని దెంగుతా అన్నప్పుడు కూడా తమ్ముడిని నేను అన్నప్పుడు, నీ భర్తకు నేను బామ్మర్దిని అంటే ఎలా వాళ్ళు కూల్ అవుతారో అలా పాజిటివ్గా మీరు దెంగుతా అనేది ప్రపోజ్ చేయండి. ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది. అంత కూల్గా చేయాలి. అంతగా నెగిటివ్గా దెంగుతా అంటే అది రేపు అవుతుంది, దెంగుతావారా వాడుకొని తిడతారు కదా. పాజిటివ్గా దెంగుతుంటే దెంగ కావాల్సిందే, నువ్వు దెంగవలసిందే. నీ తమ్ముడిని, నీ మొగుడికి బామర్దిని అంటే ఎంత లొంగి ఉంటావో, ఎంత పాజిటివ్గా ఉంటావో అంత పాజిటివ్గా దెంగుతా అంటే దెంగు ఉంటుంది. అమ్మాయికి కూడా పాజిటివే దెంగించుకోవడం. ఇట్లా అన్నట్టు సెక్స్ విషయాలు కూడా పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా మాట్లాడకండి. అప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఇలా మాట్లాడాలి సెక్స్ గురించి. ఆడవాళ్ళతోటి బయట కూడా మాట్లాడచ్చు. అలాగే మీరు సెక్స్ గురించి యూట్యూబ్లో కూడా కెమెరా ముందు ఇలాగే పాజిటివ్గా మాట్లాడితే ఆడియన్స్ కూడా పాజిటివ్గా తీసుకుంటారు అనమాట. ఇలా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్కి ఇట్లా బూత్ శృంగారం, బూత్ ఫాంటసీ, సెక్స్ ఇలా పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా తీసుకుంటారు. అలాగే ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పొచ్చు. ఏం కాదు, తప్పులేదు. ఇలాగ చెప్పాలి. ఈజీగా అర్థమవుతుంది, జనాలు కూడా మంచిగా ఉంటుంది అనమాట.